వెల్కమ్ టు రాజు రివ్యూస్. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు డాకు మహారాజ్ మూవీ గురించి మాట్లాడుకుంటే గనక నాకైతే మూవీ అయితే నచ్చింది. ఎందుకంటే గనక ఇందులో బాలకృష్ణ గారు ఏదైతే నటన ఉందో హైలైట్ అండి. అలాగే ఫైట్స్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెదగొట్టాడు దీంట్లో. సో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్. దీని తర్వాత చెప్పాలంటే గనక కొత్త కథ అయితే కాదండి. మనం చాలా సినిమాల్లో చూసాం. కానీ కథ పాతదే. కానీ తీసిన విధానం కొత్తగా ఉంది. అది ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే కొంచెం తగ్గిందన్నట్టుగా నాకు అనిపించింది. సో నాకు అనిపించిన అభిప్రాయమే చెప్తున్నాను. సో తప్పుగా అనుకోవద్దు. సో ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కథ వరకు వస్తే గనక ఎక్కడో చంబల్లో ఉన్న ఆ వ్యక్తి ఆ ఇక్కడ మన మదనపల్లికి సంబంధించి అంటే ఒక పాపను కాపాడడానికి వస్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక పాపను కాపాడడమే. ఫస్ట్ హాఫ్ అంతా చిన్నపిల్లని కాపాడడం ఫస్ట్ హాఫ్ అంతా. సో చాలా బాగుంటది తీసిన విధానం కూడా. సో సెకండ్ హాఫ్ అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన పేరు డాకు మహారాజ్ కదా. సో దాని గురించి చెప్పడం జరిగింది సెకండ్ హాఫ్. అయితే ఫస్ట్ హాఫ్ పరిగెడతా ఉంటది కథ అంతా. మనం చూడడానికి కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ సీన్ ఒక్కొక్క సీన్ తర్వాత ఒక్కొక్క సీన్ హైలైట్ గా వెళ్తూ ఉంటది. సెకండ్ హాఫ్ వస్తువుల్లోకి అంటే మనకి అంతగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది. అంటే అదే మూవీలో ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒకలాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా జీపులు, ఈ బైకులు ఈ విధంగా వెళ్తే గనక సెకండ్ హాఫ్ అంతా గుర్రాలు, ఆ గన్నలు ఆ సెటప్ లో వెళ్తుంది. అంటే మొత్తం టోటల్ డిఫరెంట్ గా వెళ్తుంది. మీకు కరెక్ట్ గా చెప్పాలంటే గనక కిక్ 2 మూవీ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ఆ అల్లు ఆ సిచ్యువేషన్ కిక్ 2 మూవీ సంబంధించి ఆ లోయ ఆ సమ్మ ఉంటాయి కదా గెటప్స్, ఆ విధమైన గెటప్స్ తో ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ మనకి ఈ మూవీ చూసుకుంటే గనక విశ్వాసం గాని విశ్వం గాని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో అందులో కూడా పాపను కాపాడడం బేస్ చేసుకునే స్టోరీ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా తీసిన విధానం చాలా కొత్తగా అనిపించింది నాకైతే. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్. అంటే కథ పాతదే కానీ తీసిన విధానం కొత్తగా ఉంది. సో టోటల్ గా మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది. ఎందుకంటే గనక ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ అయిందేమో అన్నట్టుగా నాకు అనిపించింది. జస్ట్ ఫ్లాష్ బ్యాక్ చూపించి మళ్ళీ ఈ కథలోకి వచ్చేసి ఉంటే బాగుండేమో, లేదంటే ఫస్ట్ హాఫ్ సంబంధించిన కథనే ఆ పాపను కాపాడుకునేది కొంచెం ఎక్కువగా పెట్టి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం తగ్గిస్తే బాగుండేమో అనిపించింది నాకైతే. సో ఎందుకంటే ఏం లేదండి, మనం చెప్పడం చాలా ఈజీ ఉంటది. వాళ్ళు ఆ కథ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో రాసుకునేటప్పుడే వాళ్ళకి తెలిసినంతగా మనకైతే తెలిసి ఉండదు. ఎందుకంటే ఏది బాగుంటుందో అదే తీస్తారు కాబట్టి. సో నాకు అనిపించింది జస్ట్ నాకు అలా అనిపించింది అంతే. ఎందుకంటే మనం ఫస్ట్ హాఫ్ ఒక హైప్ లో ఉన్నాం కదా. సో ఫస్ట్ హాఫ్ బాలకృష్ణ గారు ఆ యాక్షన్ సీన్స్ కి దానికి మైండ్ అలవాటు పడిపోయింది. ఎందుకంటే మైండ్ అలాగే వెళ్ళింది. మీకు ఎంతసేపు బాలకృష్ణ గారు పాప కాపాడడం, ఆ యాక్షన్ సీన్స్, ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఎక్కడికక్కడ ఆయన చెప్పే విధానం. సో ఇలా వెళ్ళిపోతుంది మన మైండ్. అలా వెళ్ళిపోయిన మైండ్ ని ఇంటర్వెల్ తర్వాత అంటే సెకండ్ హాఫ్ లో డాకు మహారాజ్ అని వేరే గెటప్కి వెళ్ళిపోతారు బాలకృష్ణ గారు. సో మనం ఈ మైండ్ సెట్ లోంచి మనం ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత అలవాటు పడిపోతాం. సో మనం నాకేమనిపించింది అంటే ఆ చివరికి వస్తువులోకి మళ్ళీ ఈ క్యారెక్టర్ లోకి ఏమన్నా వస్తారని అనుకుంటే గనక ఆ డాకు మహారాజ్ సంబంధించి ఆ ఫ్లాష్ బ్యాక్ నే చివరి క్లైమాక్స్ వరకు కంటిన్యూషన్ చేసేసారు. మళ్ళీ క్లైమాక్స్ లో జస్ట్ మళ్ళీ ఈ క్యారెక్టర్ లోకి వస్తారనమాట. అది నాకు అనిపించింది. సో ఈ విధంగా మీకు ఎవరికన్నా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో టోటల్ గా మూవీ అయితే నాకు నచ్చింది. సినిమా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంటే కనుక సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది అన్నట్టుగా నాకు అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ తో అంటే ఆ కథ డిఫరెంట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చిన కథ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మూవీ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక కింద కామెంట్ చేయండి. ఏంటో గనక నేను చెప్పింది ఏమైనా కరెక్టా కాదా అన్నది. అంటే సినిమా టోటల్ గా బాగుంది. అంటే రెండు ఇంటర్వెల్ తర్వాత కొంచెం ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే కొంచెం తగ్గింది అన్నట్టుగా నాకు అనిపించింది. అంటే ఆ ఫాస్ట్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఫాస్ట్ సెకండ్ హాఫ్ లో కొంచెం తగ్గింది. అలాగే సెకండ్ హాఫ్ లో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంత కాకుండా కొంచెం తగ్గించి మళ్ళీ ఇది కంటిన్యూషన్ చేస్తుంటే ఇంకా బాగుండేమో అన్నట్టుగా నాకు అనిపించింది. అంటే క్లైమాక్స్ వరకు వచ్చే వరకు కూడా ఇంకా ఇదే కంటిన్యూషన్ చేస్తారు. అంటే మంచిది, పాయింట్ మంచిదే. ఆ సినిమాలో చర్చించిన పాయింట్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్ అంటే ఏం లేదండి, అతను డాకు మహారాజ్ గా మారడానికి గల కారణాలు ఆయన చెప్తూ వెళ్ళారు. అది మంచిది. అంటే ఏం లేదు, మనం ఫస్ట్ హాఫ్ కొంచెం హైప్ లో ఉన్నాం కదా, బ్రెయిన్ అంతా ఫస్ట్ హాఫ్ మీద ఉంది. సెకండ్ హాఫ్ వస్తువులోకి ఆ క్యారెక్టర్ ని ఎక్కువ ఇష్టపడినట్టు నాకు అనిపించింది. అంటే బాలకృష్ణ గారు ఏ మూవీ వచ్చినా ప్రతి దాంట్లో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా.
సో అందులో పెద్ద క్యారెక్టర్ పెద్ద బాలకృష్ణ గారు, చిన్న బాలకృష్ణ గారు ఉంటారు. ఫస్ట్ ఏంటంటే చిన్న బాలకృష్ణ గారి మీద ఒక హైప్ ఉంటుంది. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చిన్న బాలకృష్ణ గారి మీద వెళ్ళిపోద్ది. కరెక్ట్ గా ఇంటర్వెల్ ముందుకో రెండో బాలకృష్ణ గారు ఎంటర్ అవుతారు. అప్పుడు ఫస్ట్ బాలకృష్ణ గారు మనం పట్టించుకోం. అంటే మీరు ఆల్రెడీ చాలా సినిమాలు చూసుంటే సింహ గానీ, లెజెండ్ గానీ ఏదైనా బాలకృష్ణ గారికి సంబంధించి అప్పటి వరకు ఉన్న బాలకృష్ణ గారు తగ్గి రెండో బాలకృష్ణ గారు హైప్ అంటే పెద్దగా అనిపిస్తారు. ఎందుకంటే రెండో చిన్న బాలకృష్ణ గారిని పట్టించుకోరు. అయితే ఈ మూవీలో కూడా ఫస్ట్ హాఫ్ లో ఉన్న బాలకృష్ణ గారు హైలైట్ అనిపిస్తారు. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన డాకు మహారాజ్ సంబంధించిన బాలకృష్ణ గారు కొంచెం తగ్గారన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే నా ఫీలింగ్ ఎలా చెప్పాలి, మరి తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే బాలకృష్ణ గారు అభిమానులు ఎవరన్నా ఉంటే మీకు అర్థం అవుతుందన్న విషయంతో చెప్తున్నాను. నాకు అనిపించింది అనమాట. మూవీ అయితే బాగుందండి. థియేటర్కి వెళ్ళి ఈ పండగకి ఎంజాయ్ చేసేటట్టే ఉంది మూవీ. ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మూవీ అయితే బాగానే ఉంది. సో దీంట్లో మెయిన్ హైలైట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం తగ్గు ఉంటుంది సెకండ్ హాఫ్. టోటల్ గా మూవీ అయితే బాగుంది. ఈ సంక్రాంతికి సందడి చేసి మూవీ బాలకృష్ణ గారు ఇచ్చారు. సంక్రాంతి అంటే బాలకృష్ణ గారు కాబట్టి సంక్రాంతికి ఆయన ఏ మూవీతో వచ్చినా కూడా హిట్ కొట్టడం కన్ఫర్మ్ అనమాట. సో టోటల్ గా మూవీ అయితే బాగుంది. నేను చెప్పిన విధానం మీకు ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే క్షమించండి. అలాగే మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్ అండి.